So good morning my dear students. ఈరోజు నేను మీకు మంచి లెసన్ చెప్పబోతున్నానండి. దట్ ఈస్ కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్లో కొన్ని టాపిక్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం కొన్ని ఈజీ ట్రిక్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కమాన్. ఈ కెమికల్ బాండింగ్లో మెయిన్ పాయింట్స్ ఏమిటంటే, ఒకటి బాండ్ ఆర్డర్, బాండ్ స్ట్రెంగ్త్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ లెంత్, టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, షేప్స్ అండ్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్. వీటిని సులువుగా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ ఉన్నాయండి. అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బాండ్ ఆర్డర్, బాండ్ స్ట్రెంగ్త్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ లెంత్, ఈ నాలుగిటికి ఒక ట్రిక్ ఒకటి ఉందండి. ఏమిటంటే, అది బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. అంటే ఒక మాలిక్యూల్లో మనకి బాండ్ ఆర్డర్ తెలిసినట్లయితే మిగిలిన వాటి యొక్క బాండ్ స్ట్రెంగ్త్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ లెంత్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే మాలిక్యూల్కి మధ్య ఏ మాలిక్యూల్కి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, ఏ మాలిక్యూల్కి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువ ఉంది, ఇది ఏ మాలిక్యూల్కి బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంది, వీటి మనం బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏమిటంటే, బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో బాండ్ ఆర్డర్ మీన్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది మాలిక్యులర్ థియరీ ప్రకారం. It is half of the difference between the number of bonding electrons in bonding apparatus minus anti-bonding electrons in anti-bonding apparatus by 2. That equal to bond order. అది కాకపోయినా సరే మనం ఆటమ్ యొక్క నెంబర్ని బేస్ చేసుకోవడం మనం బాండ్ ఆర్డర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాండ్ ఆర్డర్ మనకి ఒక క్రమం ఇచ్చండి. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇక్కడ 14 మీరు రిఫరెన్స్ గా తీసుకోండి. ఇన్ కేస్ బాండింగ్ మొత్తం అందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సంఖ్య కనుక 14 వచ్చినట్లయితే దాని యొక్క బాండ్ ఆర్డర్ 3. ఈ 3ని బేస్ చేసుకుని దీని 0.5 అలా తగ్గించుకుంటూ పోండి. డిక్రీజ్ బై 0.5 అండ్ ఇంక్రీజ్ బై 0.5 చేసుకుంటూ పోయినట్లయితే 2.5, 2, 1.5, 1. ఈ బాండ్ ఆర్డర్ 3, ఇట్ హ్యావింగ్ ఎ ట్రిపుల్ బాండ్, 2 డబుల్ బాండ్, 1 సింగిల్ బాండ్. ఈ విధంగా మన బాండ్ ఆర్డర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ N2 అండ్ O2 తీసుకోండి. ఓటులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? ఓటు యొక్క అటమ్ నెంబర్ 8 + 8 = 16. కాబట్టి దీని యొక్క బాండ్ ఆర్డర్ 2. అంటే వీ హ్యావ్ 1 డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ అటమ్. అది N2 తీసుకున్నట్లయితే మొత్తం 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి దీని యొక్క బాండ్ ఆర్డర్ 3. సో N కి మధ్య వీ హ్యావ్ ఎ ట్రిపుల్ బాండ్. ఈ రెండింటిలో వేటికి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, దేనికి బాండ్ డిసోసియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, వేటికి బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ ఆర్డర్ N2 తీసుకోండి. బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో నైట్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ 3 కాబట్టి దీని యొక్క బాండ్ లెంత్ ఆక్సిజన్ కంటే తక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం ఎన్ని మాలిక్యూల్ ఇచ్చినా సరే మనం ఈ ఆర్డర్ గుర్తించుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ స్పీసీస్ B2, C2 + n, C2, N2 + n, N2 - n, O2, O2 - n, O2 - 2. ఇందులో ఉండే మొత్తం ఎలక్ట్రాన్స్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఎక్సెట్రా. ఇక్కడ నైట్రోజన్ 14 కాబట్టి దీని యొక్క బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. డిక్రీజ్ బై 0.5 అండ్ ఇంక్రీజ్ బై 0.5 చేసుకుని పోయినట్లయితే ఈ విధమైన మనకు బాండ్ ఆర్డర్ కామన్ గా వస్తుంది. ఈ బాండ్ ఆర్డర్ బేస్ చేసుకుని బాండ్ స్ట్రెంగ్త్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, నెక్స్ట్ బాండ్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏ మాలిక్యూల్ కి బాండ్ లెంత్ ఎక్కువ ఉంది, ఏ మాలిక్యూల్ బాండ్ లెంత్ తక్కువ ఉంది అనే దాన్ని బాండ్ ఆర్డర్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ సింపుల్ ట్రిక్. కొన్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ తీసుకున్నట్లయితే వాటి యొక్క బాండ్ ఆర్డర్ ఇప్పుడు ఐసో ఎలక్ట్రాన్ మీన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
వాటికి బాండ్ ఆర్డర్ ఎప్పుడు సమానంగా సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ N2 CO. ఒక మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ని దానికి షేప్ని మనం కనుక్కోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఒకటి ఉంది. దట్ ఈజ్ స్టీరిక్ నెంబర్ ట్రిక్. స్టీరిక్ నెంబర్ మీన్స్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. తెలుసుకున్నట్లయితే మనకు స్టీరిక్ నెంబర్ వస్తుంది. ఆ స్టీరిక్ నెంబర్ బేస్ చేసుకుని ఆ మాలిక్యూల్లో ఉన్న హైబ్రిడైజేషన్ స్టేట్ని దాని ప్రకారం దాన్ని బట్టి మనకు షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ జామెట్రీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టీరిక్ నెంబర్ ఇస్ 2, the type of hybridization is sp, the shape is linear. For example, BeCl2, beryllium chloride. If 3, sp2 trigonal planar, 4, sp3 tetrahedral, 5, sp3d trigonal bipyramid. If Sn equal to 6, sp3d2 octahedral, 7, sp3d3 pentagonal bipyramid. So if Sn equal to 2, sp hybridization linear shape. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే స్టీరిక్ నెంబర్ బేస్ చేసుకుని హైబ్రిడైజేషన్ స్టేట్ ని నెక్స్ట్ వాటికి షేప్ ని మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SF4 తీసుకోండి. SF4 లో మనకి సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్. దాంట్లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6. సల్ఫర్ లో మనకి 4 ఫ్లోరిన్ ఆటమ్ తో మనకి బాండ్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇట్ హ్యావింగ్ 4 సిగ్మా బాండ్స్. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ వేకెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యావింగ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 కాబట్టి టోటల్ గా వచ్చే స్టీరిక్ నెంబర్ 5 వస్తుంది. 5 కాబట్టి sp3d. సో ద షేప్ ఈ ట్రైగోనల్ బైపిరమిడ్. ఈ విధంగా మీరు ఎన్ని మాలిక్యూల్ ఇచ్చినా సరే ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే దానికి హైబ్రిడైజేషన్ స్టేట్ షేప్ ని మనం డిటర్మిన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ సింపుల్ ట్రిక్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ hybridization state of the molecule, hybridization state of the central molecule and shape of that molecule. I think మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ కెమికల్ బాండ్ నుంచి మినిమం 4 to 6 క్వశ్చన్స్ వరకు మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసుకోవచ్చు ఈ ట్రిక్స్ కనుక తెలిసినట్లయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.